ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025 టీచర్ రిక్రూట్మెంట్ వివాదం మళ్లీ రాజకీయంగా వేడెక్కింది. నిన్న జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారికంగా కౌంటర్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి నిన్న తన ప్రెస్ మీట్లో డిఎస్సి 2025లో మెరిట్ లిస్టులు, మార్కులు, ర్యాంకులు ఎక్కడా పబ్లిక్ చేయలేదని, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అనుమానాలున్నాయని ఆరోపించారు. దీంతో పాటు సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మెరిట్ స్కోర్ ఎక్కడా పబ్లిక్ చేయలేదని జగన్ చెప్పేది పచ్చి అబద్ధమని, అధికారులు పదే స్పష్టం చేసినా బురద వేసి వెళ్లిపోవడం గొడ్డలిపార్టీ స్టైల్ అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు వాస్తవాలేమిటో చూద్దాం. డిఎస్సి 2025కు సంబంధించి మెరిట్ లిస్టులు 2025 ఆగస్టు 22, 23 తేదీల్లో అధికారిక వెబ్సైట్ అయిన apdSc.apcfss.inలో జిల్లా వారీగా, సబ్జెక్టు వారీగా పబ్లిక్ చేశారు. ఆ లిస్టుల్లో అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కేటగిరీ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ సెలక్షన్ లిస్టు కూడా తర్వాత విడుదల చేశారు. కాబట్టి మెరిట్ లిస్టులు పబ్లిక్ చేయలేదని ఆరోపణ వాస్తవాలకు దూరంగా ఉంది. అయితే జగన్ ఆరోపణల్లో ఒకటి మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగా మిగిలి ఉంది. అది స్పోర్ట్స్ కోటా అమలు. డిఎస్సి 2025లో 431 పోస్టులు స్పోర్ట్స్ కోటాకు రిజర్వ్ చేశారు. వీటిలో 382 మందిని ఎంపిక చేశారు. ఇందులో జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన వారు, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొంతమంది అభ్యర్థులు తమకంటే తక్కువ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు వచ్చాయని, కొన్ని సర్టిఫికెట్లు నకిలీగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ అన్ని సర్టిఫికెట్లు గుర్తింపు పొందిన స్పోర్ట్స్ అసోసియేషన్లు, ఫెడరేషన్ల ద్వారా వెరిఫై చేశామని, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది. జీవో 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశామని, ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పదే చెబుతోంది. ఇంకా ఒక ముఖ్యమైన కేసు ఏమిటంటే కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థి నవీన్ కేసు. ఆయన ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మొదటి ర్యాంకు రాగానే ఆయన డేటా మెరిట్ లిస్టు నుంచి తొలగించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినా హాజరు కాలేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఆయన అభ్యర్థిత్వం రద్దు చేశామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఒక అవుట్సోర్స్ ఉద్యోగి అదే విభాగంలో టాప్ ర్యాంకు సాధించడం, ఆ తర్వాత ఆయన డేటా తొలగించడం, కోర్టు కేసు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ పూర్తిస్థాయిలో స్పష్టం కాలేదు. ప్రభుత్వం మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, టీసీఎస్ అయాన్ ప్లాట్ఫాంపై కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించామని, ఎలాంటి లీక్ జరిగే అవకాశం లేదని చెబుతోంది. 33,000కు పైగా ఫిర్యాదులను 3 స్థాయిల్లో పరిష్కరించామని కూడా ప్రకటించింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి తన పార్టీ నిర్వహించే వెన్నుపోటుకు రెండిళ్లు ఆందోళనల్లో ఈ డిఎస్సి వివాదాన్ని ప్రధాన అంశంగా చేయబోతున్నారు. ప్రస్తుతం డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ పూర్తయి 1 సంవత్సరం దాటింది. అయినా ఇప్పటికీ కొన్ని స్పెసిఫిక్ కేసులు, స్పోర్ట్స్ కోటా అమలులోని అస్పష్టతలు, హారిజాంటల్ రిజర్వేషన్ అమలు విధానంపై సందేహాలు మిగిలి ఉన్నాయి. ప్రభుత్వం మళ్లీ అక్టోబర్లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతోందని, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఈసారి మునిపటి తప్పులు పునరావృతం కాకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సిన అవసరముంది. ఇప్పటికైనా ప్రభుత్వం నవీన్ కేసు, స్పోర్ట్స్ కోటా ఎంపికలు వంటి నిర్దిష్ట ఆరోపణలపై మరింత వివరణాత్మక సమాధానాలు ఇవ్వాల్సిన అవసరముంది. లేకపోతే ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశముంది.